హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాప్టర్ స్టార్ట్ చేసేద్దాము. వసు, రిషి ఆ రోజు నైట్ అంతా లగేజ్ సర్దుకుని త్వరగా నిద్రపోరనమాట. తర్వాత రోజు మార్నింగ్ వసు బాత్ చేసి వచ్చి డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్లో చూసుకుంటూ హెయిర్ డ్రై చేసుకుంటూ ఉంటుంది. రిషి లేచి నిన్నంతా జరిగిన హెక్టిక్ విషయాలు, పనులు వీటన్నింటికి కూడా కొంచెం బెడ్ మీద బద్ధకంగా పడుకుని అలా మిర్రర్లో వసుని చూస్తూ ఉంటాడు. వసు రిషిని చూస్తుంది మిర్రర్లోంచి. సార్, గుడ్ మార్నింగ్ సార్ అంటుంది. రిషి కూడా గుడ్ మార్నింగ్ వసు అంటాడు. రిషికి సడన్గా ఒకటి గుర్తొచ్చి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి వసుని చూస్తాడు. వసు ఏంటి అన్నట్టు ఫేస్ పెట్టి రిషిని చూస్తుంది. అప్పుడు రిషి వసు షోల్డర్ పైన చేతులు వేసి వసుని కొంచెం పక్కకు జరుపుతాడు. అప్పుడు డ్రెస్సింగ్ టేబుల్ డ్రా ఓపెన్ చేసి అందులోంచి ఒక బాక్స్ని బయటికి తీసి అది చూస్తూ నవ్వుతాడనమాట. అప్పుడు వసు, అదేమిటి సార్ అంటుంది. నీకే, నిన్న నీకోసం అని తీసుకున్నా, బట్ దీని సంగతే మర్చిపోయా అని రిషి బాక్స్ ఓపెన్ చేసి అందులోంచి ఒక చైన్ తీస్తాడు. దానికి వి అని లెటర్ పెండెంట్ ఉంటుందన్నమాట. కానీ ఆ లెటర్ హార్ట్ సింబల్ మధ్యలో ఉంటుంది. అది చూసి వసుకి చాలా నవ్వు వస్తుంది, చాలా హ్యాపీ అనిపిస్తుంది. నాకెందుకు సార్ ఇప్పుడు అంటుంది వసు. యాక్చువల్గా నాకేమీ తెలీదు. నిన్న ఈవినింగ్ మా అన్నయ్య శైలేంద్ర కాల్ చేసి వదినకి బ్రాస్లెట్ తీసుకోమన్నాడు. నాకేమీ అర్థం కాలేదు తను ఎందుకు అలా చెప్పాడో. తర్వాత షాప్కి వెళ్ళాక వీడియో కాల్లో తనే బ్రాస్లెట్ సెలెక్ట్ చేసుకుని వదిన కోసం బ్రాస్లెట్ సెలెక్ట్ చేసుకున్నాడు. అప్పుడు తెలిసిందనమాట నాకు కార్తీక పౌర్ణమి రోజు హస్బెండ్స్ వైఫ్కి గిఫ్ట్ ఇస్తారనేసి. సో నేను నీకేం కొందామా అని ఆలోచించాను. నాకు ఇది బాగా నచ్చింది, నీకు బాగుంటుంది అనిపించి ఇది తీసుకున్నాను అని రిషి అంటాడనమాట. ఆ తర్వాత రిషి నెమ్మదిగా వసుని తన ముందుకి లాక్కుంటాడు. లాగి రిషి వసు హెయిర్ని వసు వెనక నుంచి రైట్ సైడ్కి వేస్తాడనమాట. ఆ చైన్ని వసు మెడకి పెడతాడు. వసు మిర్రర్లో చూసుకుని తన చేతితో లాకెట్ని పట్టుకుని, వావ్ బ్యూటిఫుల్, థ్యాంక్ యూ సార్ అంటుంది. రిషి వసుని అలా చూస్తూ ఉంటాడు. తర్వాత వసుని తన వైపుకి తిప్పి వసు కళ్ళల్లోకి చూస్తూ, బ్యూటిఫుల్, అసలు కళ్ళు పక్కకు తిప్పుకోలేకపోతున్నా అంటాడు. వసుకి కొంచెం అర్థమవుతుంది. తను ఇంకా రిషి కళ్ళలోకి చూడలేకపోయి తన కళ్ళను దించేసుకొని సిగ్గుపడుతూ ఉంటుంది. అప్పుడు రిషి వసు గెడ్డం పట్టుకొని వసు తలని పైకి లేపి, నిజంగా వెరీ బ్యూటిఫుల్ అంటాడు. ఇంకా వసు ఫేస్ అంతా రెడ్గా అయిపోతుందన్నమాట. రిషికి వసు పరిస్థితి చూస్తుంటే నవ్వొస్తుంది. ఇంకా ఆట పట్టిస్తే ఏమవుతుందో అనుకుని వదిలేస్తాడు. ఆ తర్వాత రిషితో వసు ఇలా అంటుంది. సార్, శైలేంద్ర బాబు గారు బిజినెస్ వర్క్ మీద ఢిల్లీ వెళ్ళారు కదా, రావడానికి ఇంకో 15 days అవుతుంది. మీరు ఒకసారి కాల్ చేసి ఇక్కడ జరిగింది తనకు అయినా చెప్పండి, లేదంటే బాధపడతారు అంటుంది. అప్పుడు రిషి మళ్ళీ సాడ్ అయిపోయి, నాకు ఏమీ అర్థం కావట్లేదు వసు, మైండ్ అంతా బ్లాంక్గా ఉన్నది. నాకు ఏం మాట్లాడాలో, అందరితోని ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు అసలు. ముందు నేను ఫ్రెష్ అయ్యి వస్తాను, ముందు మనం ఇక్కడ నుంచి షిఫ్ట్ అయిపోదాం, తర్వాత ఆలోచిస్తాను అని చెప్పి రిషి వాష్రూమ్లోకి వెళ్ళిపోతాడు. డైనింగ్ హాల్ దగ్గర అంజు, సంజు, పణీంద్ర, రవీంద్ర టిఫిన్ చేస్తూ ఉంటారనమాట. మహేంద్ర నిన్న ఆఫ్టర్నూన్ నుండి ఎవరికి కనిపించడు, నైట్ కూడా ఇంటికి రాడు. ఫ్రెండ్స్, మీకు అర్థమయ్యే ఉంటుంది మహేంద్ర ఇంటికి ఎందుకు రాలేదో. జగతి కూడా నిన్న కార్తీక పౌర్ణమి చేసింది కదా, సో మహేంద్ర నిన్న ఆఫ్టర్నూన్ నుంచి జగతి దగ్గరే ఉన్నాడు. ప్రజెంట్ దేవ్యాని టెన్షన్గా తిరుగుతూ ఉంటుంది డైనింగ్ హాల్లో. వీళ్ళంతా చూస్తూ ఉంటారు ఏమిటా అన్నట్టు. అప్పుడు పణీంద్ర ఇలా అంటాడు, ఏమైంది దేవ్యాని, అలా కాలు కాలిన పిల్లలా తిరుగుతున్నావు అంటాడు. అంజు, సంజు పళ్ళును గట్టిగా నవ్వుతారు. ధర్నికి కూడా నవ్వు వస్తుంది, కానీ కంట్రోల్ చేసుకుంటుంది. అది రిషి ఇంకా బ్రేక్ఫాస్ట్కి రాలేదు, ఎప్పుడూ టైంకి వచ్చేవాడు, నిన్న కూడా నాతో సరిగ్గా మాట్లాడలేదు, ఏమైందో ఒకసారి నేను వెళ్ళి చూస్తా అని పైకి వెళ్ళబోతుంది. ఈలోపు పణీంద్ర ఇలా అంటాడు, నువ్వు బాగా ఎక్కువ ఆలోచిస్తున్నావు, నిన్న నైట్ నిద్రపోవడానికి కొంచెం లేట్ అయింది కదా, వస్తాడులే అంటాడు.
అప్పుడు దేవయాని సరే అన్నట్టు సైలెంట్గా మళ్ళీ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి వాళ్ళకి టిఫిన్ వడ్డిస్తూ ఉంటుంది. ఈ లే ఈలోపు రిషి 2 పెద్ద సూట్ కేసుని తీసుకుని క్రిందకు వస్తాడు. వసు కూడా తన వెనకే తన కాలేజ్ బ్యాగ్, హ్యాండ్ బ్యాగ్ తీసుకుని రిషి వెంటే వస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఎందుకు వసు సూట్ కేస్ని రిషి మోస్తున్నాడు అని నన్ను అడగండి. పాపం రిషి వైఫ్ నిన్నంతా ఫాస్టింగ్ ఉందిగా, తన భార్యకి మోసే ఓపిక లేదనేమో మరి రిషి తీసుకొస్తున్నాడు. ఓకే, జస్ట్ కిడ్డింగ్. నెక్స్ట్ అది చూసి అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. వీళ్ళు ఎక్కడికైనా టూర్ వెళ్తున్నారా, నీకు తెలుసా అన్నట్టు సైకిల్ చేసుకుంటూ తలడ్డంగా ఊపుకుంటూ ఉంటారు. అప్పుడు దేవయాని ఇలా అంటుంది, అరే రిషి, ఏంటి బ్యాగ్స్ ఎవరివి అంటుంది. నాది ఇంకా వసుది అని రిషి అంటాడు. రిషి మాటలు విని దేవయాని షాక్ అవుతుంది. బ్రేక్ఫాస్ట్ చేసేవాళ్ళు కూడా ఆగిపోయి వాళ్ళనే చూస్తారు. మీరిద్దరూ ఎక్కడికి వెళ్తున్నారు ఇంత ఉదయాన్నే, అది ఇంత పెద్ద సూట్ కేసులతోని అని దేవయాని అంటుంది. అక్కడికి వచ్చిన డ్రైవర్కి బ్యాగ్ ఇచ్చి ఇవి కారులో పెట్టు అని చెప్పి వాళ్ళ పెద్దమ్మ వైపు తిరిగి తనని చూస్తూ రిషి ఇలా అంటాడు, నేను వసు వేరుగా ఉందాం అనుకుంటున్నాం అంటాడు. అప్పుడు దేవయానికి కింద భూకంపం వచ్చినట్టు అయిపోతుందన్నమాట. ఏంటి రిషి ఏమంటున్నావు, ఎందుకు, నాకేం అర్థం కావట్లేదు అని కంగారుగా అడుగుతుంది దేవయాని. అప్పుడు రిషి దేవయాన్ని పట్టించుకోకుండా వాళ్ళ పెద్దనాన్నతో ఇలా అంటాడు, పెద్దనాన్న, నేను ప్రస్తుతానికి వసుని తీసుకుని వెళ్ళి సపరేట్గా వేరే హౌస్లో ఉందాం అనుకుంటున్నా. నాకు మీరు పర్మిషన్ ఇస్తారు అని అనుకుంటున్నా, లేకపోయినా అంటూ ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగా దేవయాని వచ్చి రిషి చేయి పట్టుకుని, రిషి ఏం చెప్తున్నావు నాన్న, నీకు ఈ ఇల్లు విడిచి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది, ఎందుకు ఇలా చేస్తున్నావు, ఇలా చూడు నాన్న, ఎందుకు అలా మాట్లాడుతున్నావు, నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, నేను ఒప్పుకోను, అయినా నువ్వు నన్ను విడిచి ఎలా వెళ్తావు అని గట్టిగా అంటుంది. పెద్దమ్మ, నాకు నా రీజన్స్ ఉన్నాయి, ప్లీజ్ దయచేసి ఏం అడగకండి, నా నిర్ణయాన్ని మీరంతా అంగీకరించండి అని గట్టిగా అంటాడనమాట. రే రిషి, పెద్దమ్మతో అలాగేనా మాట్లాడేది, రీజన్ చెప్పడానికి ఏమైంది, చెప్పు అని వాళ్ళ బాబాయ్ రవీంద్ర అంటాడు. రిషికి ఇంకా అయ్యేలా లేదని కోపం వచ్చేస్తుంది, అందరి మీద అరిచేసి కడిగేద్దాం అనుకుంటాడు. వసు ఇదంతా అబ్జర్వ్ చేసి రిషి చెయ్యి పట్టుకుంటుంది. అప్పుడు రిషి వసుని చూస్తాడనమాట. వసు ఏమో వద్దు అన్నట్టుగా బుర్ర అడ్డంగా ఊపుతూ సైగ చేస్తుంది. రిషి కళ్ళు మూసుకుని కోపాన్ని దిగిమింగి కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు. ఇది చూసి దేవయాని వసు దగ్గరికి వచ్చి కళ్ళు ఎర్రజేసి చూస్తుందన్నమాట. వసుయే ఏదో చేసేసింది, రిషిని మార్చేసింది అన్నట్టుగా చూస్తూ ఉంటుంది. వసుకేమో భయమేసేస్తూ ఉంటుంది దేవయాని చూసే చూపుకి. ఈ వస్తారే ఏం నూరు పోసిందో నా రిషికి, లేదంటే వాడు ఎప్పుడు ఇలా మాట్లాడలేదు అని దేవయాని అంటుంది. ఇది విని రిషికి కోపం వచ్చేస్తుంది. గట్టిగా, పెద్దమ్మ, వసుని మధ్యలో లాగకండి అని గట్టిగా అంటాడు. ఆ టోన్ విని అందరూ ఆశ్చర్యపోతారు. ఇది నేను తీసుకున్న నిర్ణయం, ఎందుకు ఏమిటి అని మీరు ప్రశ్నించినా ఈరోజు నేను సరైన సమాధానం చెప్పలేను, ఖచ్చితంగా ఒకరోజు అని చెప్తూ ఉండగా మధ్యలో వాళ్ళ పెద్దనాన్న ఇలా అంటాడు, రిషి, నువ్వు వెళ్ళాలి అంటే వెళ్ళొచ్చు, వసుని తీసుకుని నిరభ్యంతరంగా వెళ్ళు, మేము ఎవ్వరం ఆపం, రీజన్ అడగం అంటాడు. అక్కడ ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యంగా చూస్తారు. ఈవెన్ రిషి వసు కూడా షాక్ అవుతారు. రిషి ఏదో స్ట్రాంగ్ రీజన్ లేకపోతే కానీ ఇలా మాట్లాడు అని తన మనసులో అనుకుంటూ మళ్ళీ రిషితో ఇలా అంటాడు, చూడు రిషి, ఇది నీ ఇల్లు, నువ్వు ఎప్పుడైనా తిరిగి రావచ్చు, మేమంతా నీ వాళ్ళం, నువ్వు ఏదో దాస్తున్నావు, అది చెప్పడం ఇష్టం లేకపోతే చెప్పొద్దు, నువ్వు ఇంటి నుండి వెళ్ళి మళ్ళీ వద్దాం అనుకున్న ఈ ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచి ఉంటాయి, ఈ ఇంట్లో మనుషులు కూడా మీకోసం ఎదురు చూస్తూ ఉంటాం అని పనేంద్ర పైకి వెళ్తూ ఉంటాడు. దేవయాని ఇలా అంటుంది, మీరు ఆపడం పోయి అలా పర్మిషన్ ఇవ్వడం ఏంటి అంటూ ఉంటుంది. అయినా ఆగకుండా వెళ్ళిపోతాడు పనేంద్ర. వెనకాలే రవీంద్ర కూడా వెళ్ళిపోతాడు వాళ్ళ అన్న వెనకాల. దేవయాని అస్సలు తట్టుకోలేకపోతుంది. అసలు రిషి వెళ్ళడం ఇష్టం లేదు. మైండ్ అంతా ఏవేవో థాట్స్ వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. వసుని రోజు తిడుతున్నా అని వెళ్ళిపోతున్నారా ఏంటి, లేకపోతే రిషి జగతి కలిసిపోయారా ఏంటి, ఇలా అన్ని రకాల థాట్స్ వచ్చేస్తాయి ఆవిడకి. పాపం రిషి వెళ్తుంటాడో ఈలోపు రిషి వెళ్తూ ఉంటే దేవయాని రిషి ముందుకు వచ్చి అడ్డంగా చేతులు చాపి వెళ్ళొద్దు అన్నట్టుగా, రిషి నాన్న నువ్వు వెళ్ళొద్దు, నేను వసుని ఏమనన్నా అంటూ ఉంటుంది. పెద్దమ్మ, వసుని మధ్యలో లాక్కండి అని నేను ఆల్రెడీ అన్నా, తనకి ఏం సంబంధం లేదు, ఇప్పుడు వెళ్తున్నా, మళ్ళీ వస్తాను,
నేను మీ అందరినీ చాలా అడగాలి. ముఖ్యంగా మిమ్మల్ని చాలా చాలా అడగాలి పెద్దమ్మ. సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండండి అని పక్క నుండి బయటకు వచ్చేస్తాడు. వెనకే వసు కూడా వెళ్తుంది. రిషికి కళ్ళంటి నీళ్లు వచ్చేస్తాయి. దేవయాని వెనక్కి తిరిగి రిషిని చూస్తూ ఏడుస్తూ ఉంటుంది. వసు కారు ఎక్కుతుంది. రిషి కూడా ఎక్కుతాకి రెడీగా ఉంటాడు. రిషి వెళ్ళొద్దు నాన్న వెళ్ళొద్దు అంటూ ఏడుస్తూ ఉంటుంది గట్టిగా దేవయాని. అప్పుడు రిషి వెనక్కి తిరిగి చూస్తాడు. తనని అలా చూస్తుంటే రిషికి కూడా చాలా బాధ అనిపిస్తుంది. రిషి చూస్తుంటే దేవయాని ఏడుస్తూనే తల అడ్డంగా ఊపుతుంది. వెళ్ళొద్దు అన్నట్టుగా సైగ చేస్తుందనమాట. రిషి మనసులో ఇలా అనుకుంటూ ఎందుకు ఇలా చేసావు పెద్దమ్మ అనుకుంటూ కారు ఎక్కేసి అక్కడి నుంచి వసుని కూడా ఇద్దరు కలిపి కారులో వెళ్ళిపోతారు. ఫ్రెండ్స్, ఇక్కడితో ఈ ఎపిసోడ్ ఆపేద్దాం అనుకున్నా, కానీ ఇంకో ఎపిసోడ్ అడిగారు కామెంట్స్లో చాలామంది నిన్న. కాబట్టి మీకోసం ఇందులోనే ఇంకో ఎపిసోడ్ కంటిన్యూ చేసేస్తాను ఈ ఎపిసోడ్లోనే. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు అది ఎంకరేజింగ్గా అనిపిస్తుంది, ఇంకా బాగా చేయాలనిపిస్తుంది. అలాగే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు విన్న స్టోరీ బట్టి మీకు అర్థమయ్యే ఉంటుంది ఇందులో పెద్ద పెద్ద విలన్స్ ఎవరు లేరని. నా స్టోరీలో అయితే విలన్స్ ఎవరు లేరు పెద్దగా. అందరికీ రిషి అంటే ప్రాణమే అన్నట్టు ఉంటారు. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు కంటిన్యూ చేద్దాం ఈ స్టోరీని. రిషి వసుని తీసుకుని ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్లోకి తీసుకెళ్తాడనమాట. రిషి తన ఓన్ ఎర్నింగ్స్తోనే కొనుక్కుంటాడు దీన్ని. అప్పుడప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్తో కలిపి చిన్న చిన్న పార్టీలు, మీటింగ్స్, చిట్ చాట్, హ్యాంగ్అవుట్ ఇలా వీటి కోసం వస్తూ ఉంటాడు. తన కాలేజ్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది, 5 కిలోమీటర్స్ అంతా ఉంటుంది అంతే. రిషి ఫస్ట్ అయితే వసుని తీసుకుని భూషణ్ ఫ్యామిలీ బిల్డింగ్ ఇంకోటి ఉంది కదా, గార్డెన్లో కూర్చుని ఏడుస్తాడు బెంచ్ మీద, అక్కడికి తీసుకెళ్దాం అనుకుంటున్నాడు. కానీ ఆ బిల్డింగ్ చాలా పెద్దది ఉంటుంది కదా, ఇద్దరికి పెద్దది, అంత పెద్దది అనవసరం అనేసి చెప్పి ఈ ఫ్లాట్కి తీసుకొస్తాడనమాట. వసు రిషి లోపలికి వెళ్ళాక రిషి బ్రేక్ఫాస్ట్ తీసుకొస్తా ఉండు అని రిషి బయటకు వచ్చేస్తాడు. ఈలోపు వసు రూమ్లో కొంచెం ఉంటుంది కదా, డస్ట్ అది ఉంటుంది కదా, చాలా రోజులు అప్పుడప్పుడు వస్తారు కదా అబ్బాయిలు. సో క్లీన్ చేసి వార్డ్రోబ్ అది సర్దుదాము, బ్యాగులు అవి అని పెట్టి అలా చూస్తూ ఉంటుంది. అమ్మో ఇవన్నీ ఎప్పుడు సర్దాలో ఏంటో అనుకుంటూ ఉంటుంది. నెమ్మదిగా సూట్ కేస్ ఓపెన్ చేసి పెడుతూ ఉంటుంది. లోపు రిషి వస్తాడు. వచ్చి తినడానికి పిలుద్దాం వసుని అనేసి తను వెళ్తాడనమాట బెడ్రూమ్లోకి. వసు ఏమో సూట్ కేస్ని బెడ్ మీద పెట్టుంది కదా, ఆ సూట్ కేసులో ఉన్న బట్టల్ని కొంచెం కొంచెం తీసి వార్డ్రోబ్లో అరేంజ్ చేస్తూ ఉంటుంది. వంగుతున్నప్పుడల్లా తన హెయిర్ వసు మొహం మీద పడుతూ ఉంటుంది. వాటిని అస్తమాను తన చేతితో వెనక్కి పెట్టుకుంటూ ఉంటుంది వసు. రిషి అలా డోర్కి జారబడి అలా చూస్తూ ఉండిపోతాడు వసుని. కొంతసేపటికి అలా కాదు అనేసి అక్కడ ఉన్న ఒక పెన్నుని తీసుకుని వసు వెనక్కి వెళ్ళి 2 చేతులతో వసు హెయిర్ని వెనక్కి లాగుతాడనమాట ముడి వేద్దామని. వసు ఏమో వర్క్లో ఫుల్గా మునిగిపోయి ఉంటుంది. రిషి రావడం కూడా చూసుకోదు. ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది అనమాట రిషి అలా చేయి పెట్టగానే తల మీద. తర్వాత అద్దం అయ్యి స్ట్రైట్గా నిల్చుని నవ్వుకుంటూ ఉంటుంది. రిషి వసు హెయిర్ని తన చేతి వేళ్లతో అడ్జస్ట్ చేస్తూ, అంటే బాగా స్ట్రైట్గా చేస్తూ ముడి వేసి పెన్ని హోల్డ్ చేసి పెడతాడనమాట. వసు వెనక్కి తిరిగి నవ్వుతూ థ్యాంక్స్ చెప్తుంది. సరేరా బ్రేక్ఫాస్ట్ చేద్దాం అంటాడు రిషి. మీరు తినండి సార్, ఇవి సర్దేశాక తింటాను అంటుంది. మళ్ళీ వచ్చాక సర్దుదాంలే ఏమైంది అంటాడు. లేదు సార్, మళ్ళీ మధ్యలో వదిలేయడం ఎందుకు అంటూ మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసుకుంటూ ఉంటుంది వసు. రిషి ఫేస్ అడ్డంగా ఊపుకొని రూమ్ నుండి వెళ్ళిపోతాడు. మళ్ళీ ఒక ప్లేట్లో టిఫిన్ పెట్టుకుని వస్తాడనమాట రూమ్లోకి. వసు చూసి నవ్వుతుంది. తిను అంటాడు. మీరు తినండి సార్, అయిపోయాక తింటాను అంటుంది వసు. లేదు, వర్క్ చేసుకుంటూ కూడా తినొచ్చు అంటాడు రిషి. అలా ఎలా అంటుంది వసు. ఇలా అంటూ రిషి చిన్న ఇడ్లీ పీస్ని తీసుకొచ్చి తన చేతిని వసు మౌత్ దగ్గర పెడతాడనమాట. వసు ఆ హ్యాండ్ని రిషిని అలా చూస్తూ ఉండిపోతుంది. ఆను అంటాడు రిషి. అప్పుడు వసు మనసులో ఇలా అనుకుంటుంది, దేవుడా ఏంటి రిషి సార్ ఈ మధ్య ఇంత జెంటిల్మ్యాన్ అయిపోయారు అనుకుంటూ ఉంటుంది. ఇప్పుడు తినిపిస్తారు అంటారు, కాలేజ్లో అసైన్మెంట్స్ ఇచ్చి ప్రాబ్లమ్ సాల్వ్ చేయమంటూ అందరినీ టార్చర్ చేస్తారు. మిమ్మల్ని ఎలా అర్థం చేసుకోవాలి రిషి సార్? మీరు నాకు అర్థం కాకపోయినా
నాకెందుకో రోజు లేచిన వెంటనే మిమ్మల్నే చూడాలని, పడుకునే ముందు మీ ఫేస్ చూస్తూ నిద్రపోవాలి అనిపిస్తుంది. ఎప్పుడూ మీరు నా పక్కనే ఉండాలి అనిపిస్తుంది. మీరు నా పక్కనే ఉంటే నాకు చాలా ధైర్యంగా అనిపిస్తుంది. మీరు నిన్న అంత బాధపడుతుంటే నేను తట్టుకోలేకపోయాను. నాకు కూడా ఏడుపు వచ్చింది. రీసెంట్‌గా నా ఫీలింగ్స్ కూడా చాలా చేంజ్ అవుతున్నాయి. ఏంటో ఇవి. మీరు అర్థం కానట్టే ఇవి కూడా అర్థం కావట్లేదు. మీలానే సేమ్. మీరేమో ఒకసారి ప్రేమగా, సాఫ్ట్‌గా మాట్లాడుతూ జెంటిల్‌మ్యాన్‌లా, ప్రిన్స్‌లా బిహేవ్ చేస్తారు. ఒక్కోసారి కోపంగా ఉంటారు. నా ఫీలింగ్స్ కూడా అలానే ఉన్నాయి. ఎప్పుడూ మీ పక్కనే ఉండాలి అనిపిస్తుంది. ఒక్కోసారి మీరు నా పక్కన వస్తుంటే హార్ట్ ఫాస్ట్‌గా కొట్టేసుకుంటుంది. టెన్షన్, భయం అన్నీ వచ్చేస్తున్నాయి. పైకి నవ్వుతూ కవర్ చేసుకుంటున్నా కానీ నా గుండె అలా కొట్టుకుంటుంటే మీ నుండి దూరంగా పారిపోయి కామ్ చేసుకుని మళ్ళీ తిరిగి రావాలి అనిపిస్తుంది. ఆ టైంలో నాకు మాటలు కూడా రావడం లేదు అనుకుంటూ ఉంటుంది. అప్పుడు రిషి ఇలా అంటాడు, హే వసు, ఏంటి అలా చూస్తున్నావు, నోరు తెరు అంటాడు. వసు తెరుస్తుంది. రిషి తినిపిస్తాడు. అలా టిఫిన్ చేస్తూనే వసు బట్టలు సర్దుకుంటూ ఉంటుంది. కానీ రిషికి ఏదో డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది అనమాట. వసుకి బ్రేక్ఫాస్ట్ తినిపిస్తుంటే కొంచెం సైడ్న లిప్స్కి కొంచెం సైడ్న చట్నీ అంటుకుంటుంది అనమాట. తుడుచుకుంటుందేమో అని చూస్తాడు. కానీ వసు వర్క్‌లో ఫుల్‌గా మునిగిపోయి తను ఏం తింటుందో, ఎంత తింటుందో తెలీదు. పెడుతుంటే తినేస్తూ ఉంటుందంతే. రిషి వైపు, ప్లేట్ వైపు ఏం పట్టించుకోదు. అలా తింటూ ఉంటుంది. రిషి ఐడియా చేసుకుంటాడనమాట. తన చేతిలో ఉన్న ఇడ్లీ పీస్ తోటే క్లియర్ చేద్దాం అనుకుంటూ ఉంటాడు. కానీ వసు బట్టలు సర్దడంలో బిజీగా ఉంది కదా! అటు ఇటు తిరుగుతుంటే రిషికి సరిగ్గా కుదరదనమాట. అందుకే ఇంకా రిషి వసు చేయి పట్టుకుని ఆపుతాడు. అప్పుడు వసు రిషిని చూస్తుంది. ఏంటి అన్నట్టు చూస్తుంది. రిషి బెడ్ మీద కూర్చుని ఉంటాడు కదా! లేచి కొంచెం దగ్గరికి వెళ్తాడు. రిషి కొంచెం వసు వైపు రొమాంటిక్‌గా చూస్తూ తన బొటన వేలుతో వసు లిప్స్‌కి అంటుకున్న చట్నీని క్లియర్ చేస్తాడు. అంతే. సార్ మళ్ళీ నా హార్ట్ బీట్ పెరిగిపోయింది సార్ అనుకుంటూ ఉంటుంది వసు. ఫ్రెండ్స్, టిష్యూ పేపర్తో క్లీన్ చేయొచ్చు కదా అనుకుంటారేమో మీరు. సడన్ ప్లానింగ్ కదా, ఇల్లు షిఫ్ట్ అవ్వడం. సో అక్కడ అన్నీ అవైలబుల్ ఉండవు కదా. ఇంకా ఇంట్లోకి కావాల్సిన షాపింగ్ కూడా చాలా చేయాలి వీళ్ళు. మీకు లాస్ట్ ఎపిసోడ్ వరకు కూడా రిషి ఇన్నర్ ఫీలింగ్సే చెప్పాను కానీ వసు ఇన్నర్ ఫీలింగ్స్ ఇందులో చెప్పాను కదా. సో మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు రిషి ఇన్నర్ ఫీలింగ్స్ ఎలా ఉంటాయో మీకు తెలిసిపోయే ఉంటుంది ఆల్రెడీ. ఆ తర్వాత రిషి తన ట్రాన్స్లోంచి బయటకు వచ్చి తన చెయ్యి తీసి తన ఫేస్ని పక్కకు తిప్పేసుకుంటాడు. ఆ గోడ ఈ గోడ చూస్తూ ఉంటాడు కవర్ చేసుకోవడానికి. వసు కూడా తన హార్ట్ బీట్ వేగాన్ని తగ్గించుకుని నెమ్మదిగా ఇలా అంటుంది, ఇంకా చాలు సార్, మీరు తినండి, బాగా లేట్ అయింది మీకు కూడా అంటుంది. రిషి వసు వైపు కూడా చూడకుండా హా అని రూమ్ నుంచి ఫాస్ట్గా బయటికి వెళ్ళిపోతాడు. హ్యాండ్ వాష్ చేసేసుకుని కిచెన్లోకి వెళ్ళి హ్యాండ్ వాష్ చేసేసుకుని తను తెచ్చిన వాటర్ బాటిల్ ఓపెన్ చేసి గడగడ వాటర్ కంప్లీట్ చేసేస్తాడు. ఆ తర్వాత చేతులు కట్టుకుని డైనింగ్ టేబుల్కి జారబడతాడు. కళ్ళు మూసుకుని వసు లిప్స్ కలరు, ఆ సాఫ్ట్నెస్సు అంతా ఒకసారి గుర్తు తెచ్చుకుని నవ్వుకుంటూ ఉంటాడు. ఒక చెయ్యి తీసుకుని ఫోర్ హెడ్ మీద పెట్టుకుని తల ఊపుకుంటూ నవ్వుకుంటూ ఉంటాడనమాట. మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూని. తనకు కూడా కొంచెం ఫీలింగ్స్ బాగా ఉంటాయి కదా, మన రిషికి ముందర నుంచి ఉన్నాయి కదా. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఈ ఎపిసోడ్లో మన రిషి వసు ఇద్దరి హార్స్ రేసెస్ లాగా పరిగెట్టేసినాయి అనమాట. వాళ్ళు హార్మోన్స్ చాలా డేంజరస్గా మారిపోతున్నాయి. వీళ్ళకి ఇంకా అర్థం కావట్లేదు. ఫ్రెండ్స్, ఈరోజు ఎపిసోడ్ ఇక్కడితో ఆపేస్తున్నాను. ఐ హోప్ ఈ ఎపిసోడ్ మీరు బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ గైస్. బాయ్ బాయ్.